గురుగారు, చాలా మంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ పిల్లల కోసం, ఫ్యూచర్ కోసం మంచిగా వాళ్ళు చదువులోకి రాణించాలంటే అసలు ఏం చేయాలంటారు? వాస్తవానికి తల్లి ఇప్పుడు ఉండవలసిన జనరేషన్ లో హ్మ్. విద్య అనేది త్రినేత్రం. హ్మ్. చదువుతో అన్ని విధాలుగా మనిషి సమస్తాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. అవును. విద్యలో కొంతమంది అన్ని రకాలుగా చదువుతున్నా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. హ్మ్. ఆ జ్ఞాపక శక్తి వల్ల ఏమైతూ ఉంటారంటే చదివిన దాన్ని గుర్తు లేకోకుండా ఉంటుంటారు. హ్మ్. అలాంటి జ్ఞాపక శక్తి వల్ల కొంతమంది జాతక చక్రములో హ్మ్. చిన్నప్పుడు మనసులో ఉండవలసిన జ్ఞాన శక్తి 9 వరకు ఒక రకంగా ఉంటుంది, హ్మ్. 15 నుంచి ఒక విధంగా ఉంటుంది, 21 నుంచి ఒక నడవడిలో ఉంటుంటారు పిల్లలు. హ్మ్. వాళ్ళల్లో కొంతగా జ్ఞాపక శక్తి పెరిగే విధంగా హ్మ్. వాళ్ళ జాతక చక్రంలో కొంతమంది దైవ గడియలో జన్మించే స్థానం ఉంటుంది. ఓకే. కొంతమందిలో కొన్ని సమయంలో బ్యాడ్ టైంలో జన్మిస్తూ ఉంటారు. హ్మ్. మీద రావు స్థానంలో, హ్మ్. కేతువు స్థానంలో సంభవించి కొన్ని సమస్యల వల్ల హ్మ్. మనిషికి ఎంత ధైర్యం ఉన్నా గానీ విద్య జ్ఞాపక శక్తిని అనేది మర్చిపోయే విధంగా చేస్తూ ఉంటుంది అనమాట. అలాగా పిల్లల విషయాలలో అప్పుడు అల్లరి పెరుగుతూ ఉంటుంది, మన మాట వినరు, అవును. మనకు అదుపులో లేకోకుండా, మన చేతిలో లేకోకుండా వాళ్ళ స్థితిగతులు కూడా కొంత మారుతూ ఉంటుంటాయి. ఓకే. చదువును కూడా అశ్రద్ధ చేసేసి హ్మ్. కొంత స్నేహంలో బ్యాడ్గా వెళ్ళిపోతూ మనసులలో అటంకులు కొన్ని ఏర్పడిపోయి హ్మ్. తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయకోకుండా కొన్ని అటంకుల పాలైపోయి పిల్లలు తల్లిదండ్రుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవును. అలాంటి పిల్లలలో కూడా హ్మ్. చదువును బట్టి అన్ని విధాలుగా రాణించే విధంగా, హ్మ్. జ్ఞాపక శక్తిని ఉండే విధంగా హ్మ్. సరస్వతి బంధన. హ్మ్. సరస్వతి బంధన అనేది మనకు తాతల పూర్వీకుల నుంచి కూడా ఇంతకు ముందు జ్ఞాపక శక్తి లేకపోతే సరస్వతి లేహం, సరస్వతి ఆకులు, అలాగా సరస్వతికి సంబంధించిన కొన్ని గ్రంథకాలతోనే పిల్లల నేలక మీద రాసి వాళ్ళని మంచి చదువు, జ్ఞానము, తెలివి, బుర్ర, ఆలోచన ఉండే విధంగా, వాళ్ళలో మంచి తేజస్సు పెరిగే విధంగా, పిల్లలు మంచి ప్రయోజకులయ్యి మంచి స్థాయిలో ఉండే విధంగా కూడా వాళ్ళకు కొన్ని రకాలుగా సరి చేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే కండి పిల్లలు 21 వరకు మనం పట్టుకొని కరెక్ట్ గా నడబడి చేస్తే వాళ్ళ సహజీవనం వాళ్ళు కరెక్ట్ గా నడిపిస్తూ ఉంటారన్నమాట. మనం ఎప్పుడైతే పిల్లల్ని చేజార్చుకొని వాళ్ళ మీద అశ్రద్ధ అయితే ఎప్పుడైతే చూపిస్తూ ఉంటామో కొంత బ్యాడ్ దారులకు వెళ్ళిపోయి మనసులు అటంకులు పాలైపోయి కొంత చెడు స్నేహాలకు పోయి కొన్ని చెడుకు అలవాటైపోయి చెడు బానిసలైపోయి మన చేతికి రాకోకుండా కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లోనే గ్రహస్థితి ప్రభావం ఎలా ఉందనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. వాళ్ళ కుటుంబ స్థితిని బట్టి వాళ్ళకి ఎంతవరకు మనసులలో కొన్ని మన్ననలు ఉన్నాయి, పిల్లల నుంచి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది ముందు వాళ్ళు తెలుసుకోవాలి. అలాంటి సమస్యలకు గురైతే తప్పక మనల్ని సంప్రదించాలి. వాళ్ళకి సంప్రదిస్తే ఆ పిల్లలలో ఎలాంటి సమస్య ఉంది, ఎలాంటి దోషం ఉంది, ఎలాంటిది ఏమన్నా దాటాడా, లేదంటే ఏదైనా ఇబ్బందికి పాలవుతున్నాడా, లేదా అతని జ్ఞానమే అలాగ నడుస్తుందా, లేదా పుట్టిన గడియ ఎలాంటిది అనేది మనం పరిశీలించి వాళ్ళల్లో ఉండవలసిన దోష సమస్యలను పరిహార్థం చేసి పిల్లలు మంచి చదువులో రాణించే విధంగా, వాళ్ళ అనుకూలమైన స్థాయిలో నడిచే విధంగా, చెడు స్నేహం అనేది ముఖ్యంగా లేకోకుండా వాళ్ళని చక్కటి మార్గంలో పెట్టి వాళ్ళ జీవితానికి మంచి భవిష్యత్తుకి మంచి బాట వేయొచ్చు తల్లి. గురుగారు, చాలా మంది చిన్నపిల్లలు ఇప్పుడు తినరు, మానం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. సో వీటన్నిటికి కూడా దోషాలు కూడా కారణం అంటారు. ఖచ్చితంగా బాలగ్రహ, సోమిడి దోషాలు, వీటి వల్ల కొన్ని దృష్టి ఎఫెక్ట్లు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. మనం పూర్వంలో తల్లి దృష్టి కళ్ళ వాళ్ళు చూసి అంత అన్నం తింటూ ఉంటే దృష్టి కళ్ళ వాళ్ళు చూశారంటే ఎమ్మటే మనకు కడుపు నొప్పి లేస్తుంటది. అప్పుడు అమ్మమ్మలు, తాతమ్మలు మీద ఎమ్మటే మనిషికి వాళ్ళ మీద నుంచి ఒక ఎర్ర ముద్దో, నీలో మీద నిమ్మకాయ, కోడిగుడ్డో తిప్పేసి ఇట్లా బయట పారేస్తూ ఉంటారు. అప్పుడు ఆ దృష్టి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంటది. దానివల్ల పిల్లలలో చాలా మార్పు వస్తుంది. అలాంటి అటంకులు కూడా మనం ముఖ్యంగా గమనించుకోవాలి. ఇప్పుడు వాస్తవానికైతే మనం కొన్ని షాపులలో కానీ కొన్ని వస్తువులందు కానీ మనం చూస్తూనే ఉంటాం. గుమ్మడికాయలు, ఎండి మిరపకాయలు దేనివల్ల కడుతూ ఉంటారు, దిష్టి ప్రభావం పడకోకుండా. అలాంటిది పిల్లల మీద పడ్డప్పుడు పిల్లలు ఖచ్చితంగా దారి తప్పుతూ ఉంటారు. వాళ్ళల్లో ఏమైతుంది, చిన్న పిల్లగాల సోమిడి దోషాలు కలిగిన, అన్నం తినకోకుండా, వేడుపు ఎక్కువ ఏడవటం, మనుషులలో అనారోగ్యం మాటకు ఒకసారి రావటం, అలాంటి కొన్ని ఇబ్బందులు కూడా పడుతూ ఉంటాయి. అలాంటి దాన్ని ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టవు. అర్థమైనా తల్లి, మందు వేస్తూ ఉంటారు, ఆవిరైపోతూ ఉంటది. అలాంటి దాన్ని పరిహార్థం చేసుకున్న తర్వాత మందు వేసుకున్న ఒంటికి పడుతుంది, ఆరోగ్య స్థితి బాగుంటది, పిల్లలు ఎందు హుషారు ఉంటది. అలాంటి చిన్న సోమిడి దోషాలు
బాలగ్రహ దోషాలు వీటి వల్ల కూడా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలకు గురి కాకోకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం రోజు మా దగ్గర కొన్ని రకాలుగా తావిత్తు కట్టి మంత్రం వేసి ఊదేసి కట్టడి చేసి పంపిస్తూ ఉంటామమ్మా. గురువు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లయితే దిష్టి తీసే క్రమంలో చాలా మంది తల్లిదండ్రులకి దిష్టి ఎలా తీయాలో తెలియదు, దేంతో తీయాలో ప్రాపర్ గా తెలియదు. అసలు ఎలా తీయాలంటారు దిష్టి? వాస్తవానికైతే తల్లి చిన్న పిల్లల విషయంలో దృష్టి ఉంది, పిల్లలు బాగా ఏడుస్తూ ఉన్నారు, తిన్నది అరగటం లేదు, మంకు ఎక్కువ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఒక చెమ్మ నిండా నీళ్లు తీసుకొని వాటిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి పిల్లల మీద నుంచి కుడి నుంచి ఎడమకి 5 సార్లు దింపాలి. నెత్తి మీద నుంచి నుదుటి నుంచి కాళ్ళ వరకు 3 సార్లు తిప్పాలి. అప్పుడు తీసుకెళ్లి 3 బాటల కాడ పారబోయాలి. అప్పుడు పిల్లలలో దృష్టి సమస్య, కడుపుబ్బరం, ఏడుపు తగ్గుతుంది. ఓకే. చాలా మంది గురువు గారు చిన్నపిల్లలు ఆటకని వెళ్ళి ఏవేవో తొక్కొస్తారు కదా, వాటి వల్ల ఏమైనా దోషాలు ఏర్పడతారు? ఖచ్చితంగా వాటి వల్ల ప్రభావం అనేది చాలా ఎక్కువగా పడుతుంటది పిల్లలకి. మనుషులు ఎండిపోతుంటారు, నిమ్మకాయ మాదిరిగానే ఎండిపోతూ ఉంటారు, ఆకలి వేయదు, చదువు మీద జాస్ ఉండదు, పడుకున్న పిల్లలు ఉలిక్కి పడుతూ ఉంటారు, వాళ్ళకి ఏదేదో అనుసరించినట్టుగా మనసులు నిదట్లోనే ఓని ఏడుస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో అయితే మాత్రం అది కొద్దిగా దాటుడు కర్మ తగిలిందన్నమాట. ఆ దాటుడు ప్రభావమే మనిషిని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటది. ఆ పిల్లలలో కలలు రావటం, మనిషి ఎండిపోవటం, మనిషి నలుపు రూపు రావటం, మనిషిలో తేజస్సు తగ్గిపోవటం, స్కూల్కు పోకోకుండా ఉండటం, అల్లరి చేయటం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటి నుంచి మనం పరిహారం చేయొచ్చు. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. సో చూసారు కదా, మీరు కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓం శివశక్తి జ్యోతిష్యాలయం మా గురూజీ నెంబర్ మేము కింద వేయడం జరుగుతుంది, స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా సమస్య ఉంటే గురువు గారిని సంప్రదించాలని కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.